Hey guys, good evening. Welcome back to Vinu World YouTube channel. So today topic ఏంటంటే కంటైనర్ షిప్లో డే రూమ్ ఆర్ స్మోక్ రూమ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ప్రతి షిప్లో క్రూ డే రూమ్ ఆర్ ఇంకోటి ఏంటంటే ఆఫీస్ డే రూమ్ రెండు ఉంటాయి. ఒకటి క్రూది, ఇంకోటి ఆఫీస్ది. సో ఇవి ఎలా ఉంటాయి మీకు చూపిస్తా. ప్రజెంట్ ఏంటంటే ఇది క్రూ డే రూమ్ ఆర్ స్మోక్ రూమ్ అని కూడా పిలవచ్చు, టీవీ రూమ్ కూడా అనొచ్చు. సో ఇక్కడ మనము ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక చిన్న ట్రే ఉంది, దాంట్లో ఒక బాక్స్ ఉంది. బాక్స్లో ఏమున్నాయంటే ప్లేయింగ్ కార్డ్స్, దాని తర్వాత ఏవో కొన్ని కాయిన్స్ ఉన్నాయి గేమ్స్ ఆడినవి, అవి మనకు తెలియదు. దాని తర్వాత ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటి ఉంది, ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయినప్పుడు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కప్బోర్డ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. దాంట్లో మనకేంటంటే సోలర్స్ ట్రైనింగ్ మాన్యువల్, అంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ట్రైనింగ్ ఎలా మాన్యువల్గా అవి ఇక్కడ చూసారా బుక్ లాంటివి ఉన్నాయి, ఆ బుక్స్. దాంతో ఇక్కడ ఏమైనా పార్టీ అయినప్పుడు ఇక్కడ మైక్ సెట్టింగ్లు మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ కోడ్ ఆఫ్ సేఫ్ వర్కింగ్ ప్రాక్టీస్, ఇక్కడ కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి మన సీమెన్ గురించి, బట్ ఇక్కడ ఏం లేవు, జస్ట్ ఏవో కాయిన్స్ అలా ఉన్నాయి. అలా చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న 2 ట్రేస్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ ఒక గేమ్ ఉంది, మోనోపోలీ గేమ్ అంట. ఈ గేమ్ ఎలా ఆడాలో మనకు కూడా తెలియదు, బట్ ఇదిగో ఏవో చిన్న చిన్న పేపర్స్ ఉన్నాయి, మనీ లాంటి 500 అలా రాశారు. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న స్పీకర్ ఉంది సోనీ. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సినవి ఏంటి, టీవీ ఒకటి ఉంది, పెద్ద టీవీ. సో ఆ టీవీకి కనెక్ట్ చేయవచ్చు, మనం యూఎస్బీ అని ఏదైనా పెట్టుకొని పెన్ డ్రైవ్ మూవీస్ అయినా ఏవైనా చూసుకోవచ్చు. అలా చూసుకుంటే ఇక్కడ వాచ్ ఉంది. ఈ వాచ్ ఏంటంటే ప్రతి క్యాబిన్లో ఉంటుంది. దాని తర్వాత ఇంకేంటంటే ఇది మనకి బ్రిడ్జ్లో నుంచి కనెక్షన్ అవుద్ది ఇది. దాని తర్వాత ఇక్కడ చూసారా జాయ్స్టిక్స్ ఉన్నాయి, ప్లే స్టేషన్ది, ఇవన్నీ జాయ్స్టిక్స్, గేమ్స్ ఆడుకోవచ్చు, ప్లే స్టేషన్స్, దీనికి సంబంధించిన డిస్క్ కూడా ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇంకేంటంటే అక్కడ కూడా ఒక స్పీకర్ ఉంది, ఇక్కడ కూడా ఒక పోర్ట్ హోల్ ఉంది, అక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఇది ఒక గేమ్, ఇది ఏదో గేమ్, ఇది అస్సలు మనకు తెలియదు ఎలా ఆడాలి ఏంటి అనేది దీని గురించి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పెద్ద 2 స్పీకర్స్ ఉన్నాయి, ఇవి కూడా పార్టీకి మనకి మ్యూజిక్ బాగా పనికి వస్తుంది. దాని తర్వాత ఆ మీద చూసారా, ఆ మీద కూడా ఒక స్పీకర్ ఉంది. ఇవి చూసారా, ఇవి ఏసీ 1 2 3 4. దాంతో ఒక చిన్న టీ టేబుల్, ఇది మా సోఫా. ప్రతి ఒక్కరు డ్యూటీ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా రిలాక్స్ కోసం ఇక్కడికి వచ్చి కూర్చొని అలా కూర్చొని మూవీ చూసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి. ఆ చూసారా మసాజ్ చైర్, డే రూమ్లో కూడా మసాజ్ చైర్ ఉంది. ఏదైనా బాడీ అన్ఫిట్గా ఉన్నప్పుడు, కాసేపు రిలాక్స్ అయినప్పుడు, బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు వచ్చి అలా కూర్చొని ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా మన ఇష్టం, ఎంతసేపు అయినా వాడచ్చు దీన్ని. దాని తర్వాత ఇక్కడ చెస్ చూసారా, ఒక చిన్న చెస్ బోర్డు, దీనిపైన క్యారమ్స్ కూడా పెట్టి ఆడుకోవచ్చు. చెస్ ఆడతారు, చెస్ రాకపోయిన వాళ్ళు క్యారమ్ పెట్టుకొని ఆడుకోవచ్చు. ఇక్కడ 4 మెంబర్స్ కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకేంటంటే ఇక్కడ పీసీ సిస్టమ్ కూడా ఉంది. ఏవైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు సో మనం ఇక్కడ కూడా వినొచ్చు. దాని తర్వాత చూసారా ఏసీస్ 1 2 3 4. ఇది ఒకటి స్మోక్ డిటెక్టర్, ఇక్కడ కూడా ఎవ్రీ ప్లేస్లో స్మోక్ డిటెక్టర్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. దాని తర్వాత అది ఒక క్యారమ్ బోర్డ్స్ అని చెప్పాను, అక్కడ ఉంది క్యారమ్ బోర్డ్స్ కూడా ఆడుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అదిగో బల్కెట్లు ఎలా స్టిక్ చేశారు ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది ఒక చిన్న సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ఏంటంటే మాకు రెస్ట్ అవర్స్ అయినా డ్యూటీ వర్కింగ్ అవర్స్ అయినా ఇక్కడ మేము మెన్షన్ చేసుకోవచ్చు, ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. అలా ఒక చిన్న టెలిఫోన్ ఉంది, ఇక్కడ నుంచి కూడా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. దాంతో ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఈ ఫ్రిడ్జ్ ఎందుకు ఉందో మనకు తెలియదు, ఓన్లీ పార్టీ టైంలో యూజ్ చేస్తాం. దాని తర్వాత ఎవడు యూజ్ చేయడు దీన్ని. పార్టీ టైంలో బియర్స్ అయినా ఏవైనా పెట్టుకొని తాక్కోవచ్చు. ప్రెజెంట్ ఏదో ఒక జ్యూస్ ఉంది, అంతా ఇంకేం లేదు. బీర్లు పెడితే ఎవడైనా తాగేస్తారని ఎవడు బీర్ పెట్టట్లేదు. దాంతో ఇక్కడ కూడా గార్బేజ్ బిన్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ అయినా డొమెస్టిక్ అయినా. అక్కడ చూసారా ఒక గిటార్ ఉంది,
చూసారు ఈ గిటార్ కూడా కొత్తదే కానీ ఎవరికి వాడడం రావట్లేదు ఇక్కడ. సో దాన్ని అలా హ్యాంగ్ చేస్తారు అక్కడ అంతే. దీన్ని డే రూమ్ అంటాము లేదా స్మోక్ రూమ్ అంటాము. ఇది క్రూ స్మోక్ రూమ్ అంటాం లేదా క్రూ డే రూమ్ అంటాం. ప్రతి షిప్ లో ఉంటది. సో ఇలాంటివి 2 ఉంటాయి, ఒకటి క్రూది ఇంకొకటి ఆఫీస్ది. సేమ్ హ్యాస్టేజ్ గా ఎలా ఉంటుందో అలాగే ఉంటది. సో మేము ఎవ్రీడే డ్యూటీ అయిన తర్వాత ఆఫ్టర్ డిన్నర్ మేము ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా అలా కూర్చుని ఏదో మూవీ చూసుకుంటాం లేదా ఫ్రెండ్స్తో అలా మాట్లాడుకుంటాం, ఏదో గేమ్ ఆడుకుంటాం అంతే. ఇది చూడండి. హే గాయ్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బై బాయ్.